షలోమ్. హీబ్రూ భాషను నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్లో హీబ్రూ భాషను నేర్పించబోతున్నాను. హీబ్రూ భాషను నేర్చుకునే ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడింది ఈ భాషలోనే. ప్రవక్తలు విన్న భాష, వాక్యం జన్మించిన భాష ఈ భాషనే. అలాంటి హీబ్రూ భాషను మనం నేర్చుకోబోతున్నాం. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి అనేవారికి ఈ భాష వాక్యం మరింత జీవంగా అనిపిస్తుంది. రెండో విషయానికి వస్తే, బైబిల్తో నాకు సంబంధం లేదు, ఈ భాష నాకు అక్కర్లేదు అనుకుంటున్నారా? ఆగండి. ఐటీ రంగంలో పనిచేసే వారికి, ఇజ్రాయెల్ వెళ్ళాలి అనుకునే వారికి ఈ భాష చాలా అవసరం. ఇక మూడో విషయానికి వస్తాను. ఈ భాష ఒక మ్యాజిక్. బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. అంటే చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా దీన్ని నేర్చుకోవచ్చు. మంచిది. ఎందుకంటే ప్రతి అక్షరం ఒక నెంబర్, ఆ నెంబర్తో ఒక మ్యాజిక్. ఈ భాష ఒక ఫజిల్ లాగా లాజికల్ థింకింగ్కి సూపర్ పవర్. అందుకే సైన్స్, టెక్నాలజీ, ఫిలాసఫీ అనే ఫీల్డ్స్లో హీబ్రూ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు ఎక్కువ కనిపిస్తారు. చదివితే అర్థం కాదు, ఆలోచిస్తే తెలుస్తుంది. మరి నేర్చుకుందామా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హీబ్రూ నేర్పిస్తూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.